మనం ఒక్కసారి పునరాలోచించమని కోరుతున్నా. ఎందుకంటే అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించడానికి మీకు అధికారం ఇచ్చారా, లేకపోతే మీ సామాజిక వర్గానికి దోచిపెట్టమని డబ్బులు ఇచ్చారా? విశాఖపట్నంలో ఒక యోగా దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే. డిఏలు లేక టీఏలు లేక కానిస్టేబుల్స్ పోలీస్ కుటుంబాలు అల్లమో రామచంద్రాన్ని ఏడుస్తున్న అప్పులు తెచ్చుకొని వాళ్ళకి కనీసం ఒక నెలకు 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేరా సార్? మీ అంగులకి మీ ఆర్భాటాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారే. మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్, చిత్తూరులో లంచ్, మళ్ళీ సాయంత్రం మాదాపూర్లో డిన్నర్. ఎవరి షెడ్యూల్ ఇది? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి షెడ్యూల్. మాదాపూర్లో నుంచి స్పెషల్ ఫ్లైట్ గన్నవరంలో నుంచి హెలికాప్టర్ చిత్తూరులో నుంచి మళ్ళీ గన్నవరానికి హెలికాప్టర్, అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో మాదాపూర్. ఎంత డబ్బులు అవుతుంది సార్? ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి గారు రాజ్యాంగంలో లేని పోస్ట్ అది. ఒక మంత్రికి ఏ స్థాయి ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి కూడా అదే స్థాయి ఉంటుంది. మరి స్పెషల్ ఫ్లైట్లు మిగతా మంత్రికి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉందండి? నేను అధికారులను అడుగుతున్నా, మీరు ఏ ప్రొవిజన్ తోటి ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్లు చార్టర్ ఫ్లైట్లు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? రేపొద్దున 2029లో అధికారం కోల్పోయిన వెంటనే మొట్టమొదటి ఎంక్వైరీ అధికారుల మీద ఇదే వెయ్యాలని నేను కోరుతున్నా. ప్రభుత్వంలో మేము భాగస్వాములు అయితే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అధికారులపైన. ఒక ఉప ముఖ్యమంత్రికి మంత్రి మాత్రమే హోదా ఉన్న సందర్భంలో ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లు అలాట్ చేస్తున్నారు, ఏ విధంగా హెలికాప్టర్లు అలాట్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు ప్రోటోకాల్ ఇస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి పదవి కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు, కాన్స్టిట్యూషన్లో లేని పదవిలో ఉన్న వ్యక్తికి మీరు ఏ విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు వినియోగిస్తున్నారో సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగిన ఒక మంచి పని చెప్పండి. 17 కుటుంబాలకి బల్బులు వచ్చినాయి, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం ద్వారా. అంతేగాని ఈ మహానుభావుడు చేసింది ఏమీ లేదు. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయానికి కేటాయించే బడ్జెట్ కంటే ఈ మహానుభావుడు హెలికాప్టర్లకి కేటాయించిన డబ్బులు ఎక్కువైతే ఏమోనని అనిపిస్తుంది నాకు. నేను ఉప ముఖ్యమంత్రి గారికి కల్పించటంలో ఉప ముఖ్యమంత్రి గారికి వారికి అధికారికంగా కేటాయించబడినటువంటి ప్రివిలేజెస్ని కేటాయించొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ది గవర్నమెంట్ మస్ట్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా, డ్యూలీ ఫాలోయింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంతకుముందు అందరూ బొక్క కార్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ రెడ్ బొక్క కార్లు పెట్టుకొని కారు మీద తిరిగేవాళ్ళు. సుప్రీంకోర్టు చెప్పింది పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ఈ దేశంలో 4గురికి మాత్రమే రెడ్ బుక్ పెట్టుకునే అవకాశం ఉంది, మొత్తం ఈ దేశంలో తీసేయండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్ప ఈవెన్ హైకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా రెడ్ బుక్ పెట్టుకునే అవకాశం లేదు, తీసేయమంటే ఈరోజు ఎవ్వరు కూడా దేశంలో వాడటంలో. ఎందుకు వాడటంలా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. లైక్ వైజ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం మంత్రి మార్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి మాత్రమే. అలాంటి మంత్రికి మీరు స్పెషల్ హెలికాప్టర్లు ఎలా ఇస్తున్నారు? స్పెషల్ ఫ్లైట్లు ఎలా ఇస్తున్నారు? ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి కేటాయిస్తున్నారంటే రిక్షా తొక్కి సాయంత్రం వాళ్ళ పాప అడిగింది, డాడీ వచ్చేటప్పుడు ఒక టూత్ పేస్ట్ అని ఒక సోపు తీసుకురా నానా అని వాళ్ళ పాప అడిగింది. పాప రిక్షా దొక్కేటువంటి ఆయన సాయంత్రానికి వచ్చిన 100 రూపాయలు తీసుకుని వెళ్ళి సోపు కొందామని చెప్పి షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి అయ్యా ఒక సోప్ అని ఒక టూత్ పేస్ట్ ఇవ్వయా అని అడిగాడు. సోప్ ఏమో 40 రూపాయలండి, టూత్ పేస్ట్ ఏమో 30 రూపాయలండి, మొత్తం 70 రూపాయలండి అన్నాడు. ఈ 40 రూపాయలు 70 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 20 రూపాయలు. ఆ 20 రూపాయల్లో నుంచే మీరు ఈరోజు ఫ్లైట్లో తిరుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు, గుర్తుపెట్టుకోండి. మీకే మీ సొంత డబ్బులు మీ అన్నగారు ఎవరు ఇవ్వటంలా. రాష్ట్ర ప్రజలు కష్టపడి తినక సంపాదించిన డబ్బులతో దుబారా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం.
దుబారా చేస్తున్నారు ఈ నాయకులు. ఇదిగో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులని అధికారికంగా డాక్యుమెంట్ రూపంలోకి వచ్చేసరికి 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రాకపోతుంటే అప్పులకు పరిగెత్తకి ఎక్కడికి పరిగెడతారండి? ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని అధికారికంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకొని 1,000 కోట్ల రూపాయలు అధికారికంగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు? ప్రతి ప్రభుత్వ ప్రకటన మీద నారా లోకేష్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, యువతల పక్క పవన్ కళ్యాణ్ ఫోటో. ఏ కెపాసిటీలో నారా లోకేష్ ఫోటో అండ్ పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తున్నారు? ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి, ఈ భారతదేశ చట్టానికి వ్యతిరేకం కాదా? 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్, నీకు ఈ విషయం తెలీదా? ఎట్లా రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గా జరగటంలా, కానీ మీరు మాత్రం నా రాజ్యం నా రామరాజ్యం. రేప్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే అడిగేవాళ్ళు లేడు. ప్రభుత్వం ఎంతో ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందా? ఈ ఒక్కసారి చూడమని కోరుతున్నా. ఒక్కసారి ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందా ప్రభుత్వం? ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోలు ఇచ్చేటువంటి గజెట్లోని కాన్ఫిడెన్షియల్ జీవోస్. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ జీవోసే. చూడండి, ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ జీవోసే. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాన్ఫిడెన్షియల్ జీవోస్ వెబ్సైట్లో ఎందుకు పొందుపరిచారు? ఈ కాన్ఫిడెన్షియల్ జీవోస్లో రెవెన్యూ ఉన్నాయి, ఎండోమెంట్ ఉన్నాయి, హోమ్ ఉంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, సోషల్ వెల్ఫేర్ ఉంది. దేనికోసం మీరు వీటన్నిటిని కాన్ఫిడెన్షియల్ జీవోస్ కింద పెట్టారు?